వచ్చుంటుంది. జనరల్‌గా మన తెలుగు సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేయటానికి చాలామంది సంకోచిస్తారు. నచ్చిందని మా భావంతో ఆహ్, ఎక్కడా కూడా సినిమా స్క్రిప్ట్ ప్రకారం మీరెళ్ళండి. నా గురించి ఎంత మెచ్యూర్ సబ్జెక్ట్ అయినా ఆ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా చాలా సీరియస్‌గా అది తీస్తా అన్న ధైర్యంతో ముందుకొచ్చారు. అలాగే ప్రతి అడుగులోని ఎంతో ప్రోత్సహించారు. ఎప్పుడు కూడా సినిమా ముందు అందరికంటే మొదటిగా మీడియా మిత్రులకు, మరి కళాభిమానులకి, మా డైరెక్టర్ గారికి, ఈ సినిమాని తన భుజస్కంధాలపై వేసుకున్న బాపిరాజు గారికి, అలాగే మా కళాకారులందరికీ నమస్సుమాంజలి. మరి మా సినిమా చిన్న మొక్కే చూసుంటారు, కానీ బలమైన మొక్క ఇది. ఈ నేటి సమాజంలో జరుగుతున్నటువన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మా ప్రసాద్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేసి పాత కొత్త కలయికలతో ఈ సినిమాని అందించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలే సత్తా చూపుకుంటున్నాయి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు. అయితే మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఇంతకుముందు బంగారు పాదం అని ఒక అద్భుతమైన చిత్రం తీశారు. అది మీ అందరూ చూసే ఉంటారు. మంచి అవార్డు లెవెల్లో ఉన్నటువంటి సినిమా. త్రుటిలో అది తప్పింది, కానీ ఒక మంచి సినిమా. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా చక్కటి చిత్రం. సమాజంలో జరుగుతున్నటువన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక సామెత ఉందండి, మన భార్య పిల్లల్ని ఆడవాళ్ళు ఎవరో చూడకూడదు, పక్కోళ్ళ పిల్లలు మాత్రం చూడొచ్చండి మనం. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఎన్నో కనిపిస్తాయి మీకు. అలాగే 60 ఏళ్ళు దాటిన వాడు వృద్ధుడితో సమానం అంటారు. కాదండి, వాడి మనసులో కోరికలు ఉంటాయి, అన్నిటినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు. అలా ఓ నలుగురు మిత్రుల మధ్య జరిగినటువంటి ఈ సినిమా. ఇలా అన్ని యాంగిల్స్లో కూడా ఈ సినిమాని చక్కగా రూపొందించారు. కాకపోతే ఇందులో కాస్టింగ్ లేదు అనే ఒక ఫీలింగ్ ఉంది. కానీ నా పేరు బుగత సత్యనారాయణ. నేను రంగస్థలం, మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్ ఇట్లా ఒక 60 సినిమాలు, ఓ 15 సీరియల్స్ చేశాను. కానీ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఎటువంటి ఆర్టిస్ట్ అయినా రాగానే ఆయన ఒక అనాలిసిస్ చేసి ఈ క్యారెక్టర్ బాగుంటారు అని ఫిక్స్ చేశారు. అలాగే మా అమ్మాయి, ఇప్పుడు ఈ సినిమాలో చేసిన అమ్మాయి, నిజంగా క్యారెక్టర్ చేయడం ఛాలెంజ్ అండి. అంటే కొత్తలో వచ్చేటప్పటికి ముద్ర పడిపోతుందనే భయం ఉంటుంది ఆడపిల్లలకి, కానీ ధైర్యంగా నా టాలెంట్ ఏమిటో చూపిస్తాను అని ముందుకు వచ్చింది. అలాగే కుర్రాళ్ళందరూ కూడా హీరోలుగా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అందరికీ కూడా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలా, ఏమిటా, ఈ చిన్న సినిమాను ఆదరిస్తారా లేదా అని మన టెన్షన్లో ఉన్న ప్రసాద్ గారికి, బాపిరాజు గారు మీకు సుపరిచితులే. నేను సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలు ఒక 16 చేస్తే అందులో నేను 9 చేశానండి. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గంగపుత్రులు, ఇట్లా చాలా. ఆయనకి సునీల్ కుమార్ రెడ్డి గారికి చాలా ఆప్తమిత్రులు. ఆల్మోస్ట్ సునీల్ గారు అన్ని సినిమాలు కూడా బాపిరాజు గారే కంకణం కట్టుకున్నారు. దీన్ని కూడా మేము వెళ్ళగానే చిన్న సినిమా అని దీన్ని ఆదరించి ఈరోజు మాకు రూపకల్పన చేయించారు. సభాముఖంగా ఒక్కసారి అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలపాలి, చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బంగారు పళ్ళైనా కూడా గోడ చేర్పు ఉండాలండి, లేకపోతే బంగారంగానే ఉంటుంది. దాన్ని ఈరోజు మాకు గోడ చేర్పు ఇచ్చారు బాపిరాజు గారు. మరి మీరు కూడా మీడియా మిత్రులు, కెమెరా మిత్రులు, అన్నిటికంటే మౌత్ మిత్రులు ఉండాలండి ఇక్కడ. ఈరోజు సినిమాలు సక్సెస్ అవుతున్నాయంటే ప్రెస్ మీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ సినిమా నచ్చితే నోటి ద్వారా బయటకు వెళ్తుంది. ఇది మేము నమ్ముతాం. ఒక సమాజంలో జరిగినటువంటి ఒక మంచి విషయాన్ని ధైర్యంగా, ఏ సర్టిఫికేట్ అన్న విషయం వదిలేయండి, కానీ ఏలోనో ఎన్నో ఉన్నాయి, దాన్ని ధైర్యంగా మా ప్రసాద్ గారు, మేము కొన్ని విషయాల్లో మేము చర్చించుకున్నప్పుడు కూడా నేను ఇలాగే తీస్తాను సినిమా, నేను ఇలాగే ప్రజలకు చూపిస్తాను అని ఏమైనా ఎడ్యుకేట్ చేసేసి అవార్డులు తీసుకోవటానికి కాదండి. ఆయన ఒక దృక్పథంతో ఒక మంచి విషయాన్ని ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశారు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమాలను ఆదరించండి. పెద్ద సినిమాలు అక్కర్లేదు, వెళ్ళిపోతాయి, కానీ ఇలాంటి మంచి సినిమాల్ని ఆదరించి మీరు 10 మందికి చెప్తే ఆ 10 మంది కూడా చిన్న సినిమాలు బతికిస్తాయి. ప్రత్యేకంగా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అలాగే మా సినిమాలో నటించినటువంటి వినయ్ వర్మ గారు, జబర్దస్త్ అర్జున్, కమలాకర్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన నటులు. మరి నేను అందులో ఒక క్యారెక్టర్ చేశాను. మీకు ఇందాకే చెప్పాను, మన భార్య మన పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎవడు చూడకూడదు, మనం మాత్రం పక్కాడు పిల్లల్ని చూడొచ్చు అనే సామెతతో ఆ క్యారెక్టర్ అందులో ఉంటుంది.
వీడేమిటంటే ఒక ఆమెను ఉంచుకుంటాడు, కానీ భార్య మీద అనుమానం. మేడ మీద ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే వ్యధవనుమానం అంటుంది ఈ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ చేశాను. నాతో దర్శకులు ప్రసాద్ గారు చేయించుకున్నారు. చెప్పాలంటే మేము ఆర్టిస్టులు, మేము మట్టి ముద్దలం అండి, ఎలా కావాలంటే వాళ్ళకి ఇవ్వటమే. కాబట్టి మరొకసారి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను, ఈ సినిమాని తప్పకుండా 10 మందికి చెప్పి ఆదరించి చిన్న సినిమాలు బ్రతికించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టేక్స్ మాట్లాడితే క్షమించండి. మొదటిగా వేదిక మీద ఉన్న మా ప్రసాద్ సార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ నన్ను షూట్లో భరించిన ప్లస్ నాకు సపోర్ట్ చేసిన మా టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సార్ కొంచెం టైం తీసుకోవచ్చా? నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్గా, తెల్లగా, అది కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కాస్టింగ్ కూడా అలాగే వస్తాయి. కానీ ఈ సినిమాలో ఏవి చూడలేదు. నాకు నా ఫ్రెండ్ నాయక్ అలియాజ్ ఉజ్వల్ అని ఒక అబ్బాయి చెప్పాడు అనమాట, చాలా హీరోయిన్ రోల్ అంటున్నావు కదా, నేను ఎందుకు అన్న టైంలో, లేదు ఒక డైరెక్టర్ తనకి యాక్టింగ్ కావాలంట, స్ట్రక్చరు, తెలుపు ఇదేం అవసరం లేదని ఒక్కసారి ట్రై చేయన్నారు. అప్పుడు వెళ్ళాను ప్రసాద్ సార్ దగ్గరికి. వెళ్ళి కనపడ్డాను, స్టోరీ చెప్పారు. చాలా భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో మీ అందరికీ చెప్పనవసరం లేదు ప్రత్యేకంగా. ఇది మా బాబాయ్ చూస్తే ఏమంటారో, పెదనాన్న చూస్తే ఏమంటారో అని ఫస్ట్ భయపడి వెళ్ళిపోయాను. తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను నటించడానికి వచ్చా. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను కదా, నల్లగున్నావని పంపించేశారు కదా, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అందులో నీ సత్తా మాత్రమే చూపించుకోవాలని ఒక ఛాలెంజ్ ఉంది, ఎందుకు వదులుకోవాలి అని నేను మళ్ళీ ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను చేస్తాను సార్ ఈ రోల్, మీకు ఎంత కావాలంటే అంత యాక్టింగ్ తీసుకోండి అని చెప్పాను. బేసిక్గా ఇంకా షూట్కి కన్ఫర్మ్ చేశారు. కానీ సార్ చెప్పారు, నువ్వు ఒక్కదానివే కదమ్మా, ఇంకా 2-3 ఉన్నారు, నువ్వు సరిగ్గా చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు అని. నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏదైనా లాక్కుంటారంటే భయం ఎక్కువ. సో అది ఎవరికి పోనివ్వను, నేనే చేస్తాను అని చెప్పేసి రిహార్సల్స్ వీటన్నిటిలో కూడా నేను ఎక్కడ తగ్గలేదు. అని సార్కి ఎలా కావాలంటే అలాగా ఇచ్చాను అనుకుంటున్నాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇది నాకున్న ప్లాట్ఫామ్, నేను ఇందులో హీరోయిన్ని, ఇది నా సినిమా అని తీసుకున్నాను. చాలా ఇందులో కొన్ని ఇంత దూరం, అఫ్కోర్స్ ఇది రిలీజ్ అయ్యాక నా పరిస్థితి కొంచెం ఇదిగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే నాకు ఇష్టపడి చేశాను, నా ఛాలెంజ్గా చేశాను, నేను నటించాను, అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది బేసిక్గా. సో ఈ సినిమాలో కొంచెం ఇలా చేసినప్పటికీ నేను ఫుల్ సాటిస్ఫైడ్. నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇది 16 to 60 అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా. 18 ఓకే సారీ 16 కాదు, 18 to 60 అది ప్రాస బాగుందని వాడాను సార్. 18 to 60 అందరూ అంటే ఏ సర్టిఫికేట్ అనేది పక్కన పెడితే, ఏ సర్టిఫికేట్ కదా మనం చిన్నపిల్లల్ని తీసుకుపోకూడదు అనడానికి ఏం లేదు, కానీ కొన్ని ఉంటాయి. సో అందుకే మా సార్ 18 to 60 అన్నారు. ప్రాస కూడా బాగుంది సార్, 18 to 80. వీళ్ళందరూ ఏంటంటే అబ్బాయిలు అనేది, ఇందాక టీజర్ చూసేటప్పుడు కూడా నేను చాలామందిని గమనించాను, కొన్ని సీన్స్ రాగానే బాబోయ్ మామూలుగా లేదు, ఆ మిగతా సీన్స్కి ఏమో కామ్గా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది అదే, అఫ్కోర్స్ అందుకే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయి. సో 18 to 80 ఎవరికైనా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ 40+ వాళ్ళకైతే ఫుల్ కనెక్ట్ అవుతుంది. సో చిన్న సినిమా, మీరు చాలా సినిమాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ప్రిపేర్ అయ్యి వెళ్ళరు, ఏ సినిమా ఉంటే దానికి వెళ్దాంలే అంటారు. అక్కడ మా సినిమా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, చిన్న సినిమాలని ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ పులిపాటి అండి. నాకు ఇది ప్రసాద్ గారితో సెకండ్ సినిమా. ఆయన ప్రీవియస్ చేసిన బంగారపాదం సినిమాలో కూడా ఒక మెయిన్ రోల్ ఇచ్చి నాకెంతో గౌరవం ఇచ్చారు. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే
ఆలోచన అనేది ఉండదండి. చాలా కమిటెడ్ అనమాట. ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే దేని గురించి ఆలోచించరు. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది. ఈ సినిమాకి మమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా అంటే ఫస్ట్ సినిమా చేసినా కానీ అందరికీ ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుని రిహార్సల్స్కి ఒకటికి కనీసం ముగ్గురిని బ్యాకప్ పెట్టుకున్నారు. ఈ ముగ్గురులో ఎవరు బాగా చేస్తేనే వాళ్ళని ఈ క్యారెక్టర్కి తీసుకుంటామని చెప్పి చాలా ఫిల్టర్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే అందరూ అనుకోవచ్చు కామా అండ్ డిజిటల్ సూత్రాస్ అంటే ఇదేదో ఏ సర్టిఫికేట్ సినిమా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది మన చుట్టుపక్కల జరిగే సినిమా. మన 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 ఇంట్లో కానీ మన ఇంటి ఎదురు కానీ మన సరౌండింగ్స్లో ప్రస్తుతం అసలు జనాలు ఏ రకంగా ఉన్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి జరిగిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీ అందరూ తప్పకుండా చూడాలి. చిన్న సినిమా అనే చిన్న చూపు చూడకుండా దయచేసి ఇంత కమిట్మెంట్తో చేసినందుకు మీ అందరూ ఆ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రుల పాదాలకు నమస్కారం చేయాలి. మీడియా మిత్రులందరికీ నా శుభాభివందనాలు, నా పాదాభివందనాలు. ఎందుకు చెప్పానంటే సినిమా బతకాలి అంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆడియన్స్ చూడాలి అంటే మీడియా మిత్రులు ఉండాలి. మీడియా మిత్రులు లేకపోతే సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆడియన్స్ చూడరు. ఆడియన్స్ చూడకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అయింది అంటే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడు. ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయకపోతే నాలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా రోడ్డు పడతాం. నాలాంటి ఆర్టిస్టులే కాదు, ఈ సినిమాని నమ్ముకున్న 24 క్రాఫ్ట్లు కనీసం ఒక 100 మంది జీవితాలు బాగుపడతాయి. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఓ సిగరెట్ కాలుస్తాం, ఓ టీ తాగుతాం, మందు తాగుతాం, అని తాగుతాం. కానీ ప్రతి వారం మీ అందరూ కూడా చిన్న సినిమాలను కాకుండా పెద్ద సినిమాలు కాకుండా ప్రతి సినిమాని ప్రోత్సహిస్తారు, ప్రతి సినిమాని చూస్తారు. అలాగే దయచేసి చిన్న సినిమాలను చూడండి, చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించి చిన్న సినిమాలను కనుక చూసినట్టుగైతే ఆ ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చినా ఇంకో సినిమా తీస్తాడు. ఇంకో సినిమా తీస్తే 100 మంది కుటుంబాలు బాగుంటాయి. అంటే మీరు కొన్న టికెట్ ఒక్క దాంతో కొన్ని వందల కుటుంబాలు భోజనం చేస్తాయి. కాబట్టి నేను పబ్లిక్ చెప్పే విషయం ఇదొక్కటే. మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే మా ప్రసాద్ గారు ఎంత కష్టపడారో నాకు తెలుసు. ఇక్కడే మణికొండలోని ఆడిషన్స్ పెట్టారు. ఎవరో మా ఫ్రెండ్ చెప్పారు, ప్రసాద్ గారు సినిమా తీస్తున్నారు, ఒక్కసారి మీరు వెళ్ళి కలవండి సార్ అన్నారు. నేను అప్పుడు షూటింగ్ చేసుకుంటూ సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక సీన్ ఇచ్చారు. ఈ సీన్ ఒకసారి చదవండి జోగారావు గారు అన్నారు. నేను చదివాను ఆ సీన్ని. ఓన్ చేసుకోండి సార్ అన్నారు. ఓన్ చేసుకున్నా. ఒక్కసారి డైలాగ్ చెప్పండి సార్ అన్నారు. డైలాగ్ చెప్పా. ఈ సీన్ మీరు తప్ప ఇంకెవరు చేయరు సార్ అన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ మీరే చేస్తారు సార్ అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు ఆయన. నేను ఇప్పటిదాకా 20 సినిమాల దాకా చేశా. ఈ నెలలోనే, ఈ సంవత్సరంలోనే నాకు ఈ సినిమాతో కలిపి 5 సినిమాలు రిలీజ్ అయ్యి, ఒక 4 వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యి, ఇప్పుడు కూడా షూటింగ్ నుంచి వస్తున్నా. బాబు మోహన్ గారి కాంబినేషన్, రవిజయ్ గారి కాంబినేషన్లు చేసుకుని వస్తున్నా. డాకు మహారాజ్ సంక్రాంతికి ఫస్ట్ బాలకృష్ణ గారి రిలేషన్ సీను, ఆ తర్వాత మజాకా, మొన్న ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫాదర్ క్యారెక్టర్ చేశా, మంచి నేమ్ వచ్చింది. అలాగే మొన్న 20వ తారీఖున ఖైదు సినిమా రిలీజ్ అయింది. అలాగే రేపు 12వ తారీఖుని మా సినిమా రిలీజ్ అవుతుంది, కామాద డిజిటల్ సూత్రాస్. ఆ సినిమాని మీరు అందరూ ఆశీర్వదించి మమ్మల్ని కూడా మీలో కలుపుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నా సరే ఎంతో కాన్ఫిడెంట్గా మా టీం చాలా బాగా మాట్లాడుతూ ఉంది. అది ఎందుకు మాట్లాడుతూ ఉంది అనేది నాకు అర్థమవుతోంది. చాలా అంటే చాలా తక్కువ మంది. కొన్ని సినిమాలకి ఎంతమంది వస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేం.
థియేటర్స్ అంటే తీసుకున్న ప్లేస్లు కూడా చాలా టైట్గా ఉంటాయి అనమాట. బయటికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఎంత నమ్మకంగా ఈ సినిమాని చేయడానికి నిర్మాత, దర్శకుడు, రచయిత చిన్నప్పటి నుంచి తను ఎన్ని కళలు కలనాడో నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం చాలామంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ల కోసం అడుగుతుంటారు, సినిమాటోగ్రాఫర్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ట్రై చేస్తున్నాను సార్, నేను కూడా ఈ విధంగా జేఎన్టీలో చదువుకున్నామని అడుగుతుంటాం. రెఫర్ చేశారు, పలానా చోట ఒక డైరెక్టర్ ఉన్నారండి, పూనాలో చదువుకున్నారు, ఆయన FTI కంప్లీట్ అయింది అనేసరికి నాకేమనిపించిందంటే యంగ్ ఏమో, అరే భలే జాక్పాట్ తగిలింది అని. సినిమాటోగ్రాఫర్కి ఏముంటుంది, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ పూనా, అక్కడ ఫిలిం కోర్స్ చేయడం డైరెక్షన్లో. సరే సినిమాటోగ్రాఫర్కి కావాల్సింది కూడా అటువంటి బాగా నిష్ణాతం ఉన్నటువంటి వ్యక్తులే కావాలి. సరే నేను ట్రై వెళ్ళి వెయిట్ చేసాం. ఎంతసేపటికి అక్కడ ఎవరు కనిపించటలే నాకు, ఎంటీ హాల్ అంతా. ఇంట్లో ఒక పెద్ద వచ్చాడు, వచ్చి వాటర్ తాగుతారా అన్నారు. వాటర్ కదా సార్, ఇక్కడ డైరెక్టర్ అంటే నేను చాలా ఆఫీసులు తిరుగుతుంటాము సినిమాటోగ్రాఫర్ ఆఫర్ల కోసం అటు ఇటుగా. సో ఆ డైరెక్టర్ కోసం వచ్చాను, నాకు దాహంగా ఉంది, బట్ డైరెక్టర్ని కలిసిన తర్వాత నేను మళ్ళీ వాటర్ అవుతానండి అన్న. ఆయన డైరెక్టర్ నేనే అని తను చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, ఈ ఏజ్లో డైరెక్షన్ చేస్తారా, లేకపోతే పరిస్థితుల ప్రభావమా, లేకపోతే ఏదో తీరని కోరికలా అని నాకు డౌట్ వచ్చింది. సరే ఆఫర్ రావడం అనేది ఇంపార్టెంట్. సరే నేను ఒక 2-3 మినిట్స్ ఏం మాట్లాడాల, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నాను నేను, ఏదో తనకున్న కోరికలన్నీ చెప్తున్నాడు. బట్ ఆ కోరికలన్నీ ఎలా ఉన్నాయంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇంకంతే, చిన్నపిల్లలు చెప్పింది వినాలంతే. మనం క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు అల్లరి చేస్తారు. ఎంత అల్లరి చేస్తారంటే ఇంకా మనం దానికి ఆన్సర్ కూడా చేయలేం. అంటే వాళ్ళు అలిగితే ఎంత ప్రమాదమో అన్న విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో నేను అతనితో ట్రావెల్ అవ్వడం మొదలైంది. ఎంత దూరం మొదలైందంటే చివరికి తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత పనే దైవంగా పూజించేటువంటి మన భారతదేశంలో నాకు మా తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే, పని ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఎంతో గౌరవించాలి. ఈ రోజుకి ఈ ముద్ద తింటున్నానంటే దానికి కారణం మీరే. ఎప్పుడూ కూడా నిద్దట్లో మిమ్మల్ని తలుసుకుని పడుకుంటాను, ఉదయం లేచిన వెంటనే మిమ్మల్ని తలుస్తాను. అంటే ఇదేదో గాలి మాటలు లేకపోతే ఏదో పై మాటలు మాత్రం కాదు, హృదయం నుంచి వస్తున్నదే. మనకి జాక్పాట్ తగలట్లా. నాకు ఒక జాక్పాట్ తగిలితే అది డెఫినెట్గా మనందరం షేరింగ్ చేసుకుంటాం. ఒక పండు కాస్తే ఆ పండును ముక్కలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఏజ్లో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న తక్కువ విత్తనాల్లో అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నేను చూసి నాకు సినిమా బాగా నచ్చే ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అభయ కేసులో మనం వాళ్ళని చంపేయాలి, రెక్కేయాలి, పొడిసేయాలి, చంపేశారు. లేకపోతే ఎక్కడో తాతారావో లేకపోతే ఇంకొకడెవడో ఈస్ట్ గోదావరిలో. అసలు ఇంట్లో ఉంటున్న వాళ్ళని మనం ఏం చేయగలుగుతున్నాం? ఈదులో ఉన్నవాడిని మనం పట్టుకోగలుగుతున్నాం, వాడిని చంపేయడానికి మనం గట్టిగా అరుస్తూ కేకలేస్తూ వాడిని పట్టిస్తున్నాం. కానీ ఇంట్లో ఉన్న ఈ విద్రోహులను మనం ఏం చేయగలుగుతున్నాం? ముందు అసలు వీళ్ళని కదా, ఒక మామ, ఒక బాబాయ్, ఒక నాన్న, ఏంటి ఈ సమాజం? అలాంటి పాయింట్ మీద గురువుగారు ఒక అద్భుతంగా ఈ సినిమాని తీయటం జరిగింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. ఇకపోతే గోడ అన్నారు కానీ నేను గోడ కాదు. ఆయన సినిమా లేకపోతే నేను ఎక్కడున్నాను? ఆయన సినిమా ఉంది కాబట్టే నేను మీ ముందుకి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.